హాయ్ మిస్టరీ లవర్స్, మనకు కైలాస పర్వతం అనగానే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం గుర్తొస్తుంది. కానీ గత 2 ఏళ్లుగా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలు ఎన్ఏఎస్ఏ, ఈఎస్ఏ అలాగే రష్యన్ సైంటిస్టులు మౌంట్ కైలాష్ గురించి బయటపెడుతున్న నిజాలు వింటే మీకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇది కేవలం ఒక పర్వతం కాదు, ఇది భూమిపై ఉన్న ఒక అజేయమైన పిరమిడ్ సిస్టమ్. ఇక్కడ సమయం ఎందుకు వేగంగా పరిగెడుతోంది? నాసా శాటిలైట్లకు అక్కడ కనిపించిన ఆ వింతైన వెలుగులు ఏంటి? అసలు కైలాస పర్వతం లోపల మరో ప్రపంచం ఉందా? ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో కైలాస పర్వత రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది కైలాస పర్వతం యొక్క ఆకారం గురించి. భూగర్భ పరిశోధకుల ప్రకారం ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఏ పర్వతం కూడా ఇంత ఖచ్చితంగా 90 డిగ్రీల కోణంలో ఉండదు. రష్యాకు చెందిన ప్రసిద్ధ శాస్త్రవేత్త ఎర్నెస్ట్ మూలాషేవ్ తన లేటెస్ట్ రీసెర్చ్లో ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కైలాస పర్వతం అనేది ప్రకృతి సృష్టించింది కాదని, అది ఒక భారీ ఆర్టిఫిషియల్ పిరమిడ్ అని, దీని చుట్టూ మరో 100 చిన్న చిన్న పిరమిడ్లు ఉన్నాయన్నారు. ఇవన్నీ కలిసి ఒక కాస్మిక్ ఎనర్జీ సిస్టమ్లా పనిచేస్తున్నాయని, అంటే కొన్ని వేల ఏళ్ల క్రితమే అత్యంత ఆధునిక సాంకేతికత కలిగిన ఎవరో ఈ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టారని మూలాషేవ్ చెప్పారు. మరి ఆ ఎవరో దేవతలా లేక ఎలియన్సా? ఇక రెండోది, కైలాస పర్వతంలో నిమిషాల్లో పెరిగే వయస్సు. 2024లో అక్కడికి వెళ్లిన కొందరు పరిశోధకులు ఒక వింతను గమనించారు. అక్కడ కేవలం 12 గంటలు గడిపితే మనిషి జుట్టు, గోర్లు బయట ప్రపంచంలో 2 వారాల పాటు పెరిగేటంత వేగంగా పెరిగాయి. దీనికి కారణం అక్కడ ఉన్న హైపర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ. ఆధునిక ఫిజిక్స్ ప్రకారం అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఉన్న చోట సమయం తన వేగాన్ని మార్చుకుంటుంది. కైలాస పర్వతం ఒక టైం మిషన్ లా పనిచేస్తోందని, అక్కడ భూమికి మరియు అంతరిక్షానికి మధ్య ఒక పోర్టల్ ఉందని గూఢాచారి సంస్థలు సైతం అనుమానిస్తున్నాయి. అంతేకాదు, నాసా శాటిలైట్లకు కైలాస పర్వతం లోపలి భాగం ఖాళీగా ఉన్నట్లు కొన్ని థర్మల్ ఇమేజెస్ దొరికాయి. పర్వతం లోపల భారీ గదులు, సొరంగాలు ఉన్నట్లు ఈ చిత్రాలు చెబుతున్నాయి. ఇక్కడే మనకు జ్ఞానగంజ్ అనే హిమాలయ సిద్ధుల నగరం గుర్తుకు వస్తోంది. చనిపోని సిద్ధ పురుషులు కైలాసం లోపల ఒక ప్రత్యేక లోకంలో నివసిస్తున్నారని, అక్కడ టెక్నాలజీ మనకంటే 1000 ఏళ్లు ముందుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. చైనా ప్రభుత్వం ఈ పర్వతం కింద ఏదైనా రహస్య స్థావరం ఉందా అని డ్రోన్లు పంపినప్పుడు ఆ డ్రోన్లు గాల్లోనే మాయమైపోవడం లేదా కంట్రోల్ తప్పి పడిపోవడం ఇప్పటికీ ఒక మిస్టరీనే. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, కైలాస పర్వతం నుండి నిరంతరం వెలువడుతున్న అల్ట్రాసోనిక్ సౌండ్స్. రాత్రి వేళల్లో అక్కడ ఓంకారం లాంటి నాదం స్పష్టంగా వినిపిస్తుంది. ఇది కేవలం గాలి శబ్దం కాదు, పర్వతం లోపల ఉన్న ఏదో భారీ యంత్రం లేదా ఎనర్జీ సోర్స్ నుండి వస్తున్న ప్రకంపనలని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అటు రష్యా శాస్త్రవేత్తలు కైలాసాన్ని గిజా పిరమిడ్లతో, ఇంకా ఇంగ్లాండ్లోని స్టోన్ హెంజ్లో లింక్ చేశారు. ఇంకా ఇంగ్లాండ్లోని స్టోన్ హెంజ్తో లింక్ చేశారు. కైలాసం నుండి గిజా పిరమిడ్లకు ఉన్న దూరం సరిగ్గా 6666 కిలోమీటర్లు. ఈ సంఖ్య వెనుక ఉన్న కాస్మిక్ కోడ్ ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కావటం లేదు. కైలాస పర్వతం దగ్గర ఉన్న మానస సరోవరం అలాగే రాక్షస్ తాల్ మధ్య ఉన్న వ్యత్యాసం కూడా ఒక అద్భుతం. రాక్షస్ తాల్లో ఒక్క చేప కూడా బతకదు, కానీ మానస సరోవరం అమృతంలా ఉంటుంది. వీటి మధ్య ఉన్న ఒక సన్నటి భూభాగం ఈ రెండింటిని వేరు చేస్తోంది. ఏ ఎనర్జీ వల్ల ఈ వ్యత్యాసం ఏర్పడుతుంది? ఇన్ని రహస్యాలు ఉన్న కైలాసాన్ని మనిషి ఎందుకు జయించలేకపోతున్నాడు? నేటి అధునాతన టెక్నాలజీతో మనం అంగారక గ్రహం మీద మట్టిని పరీక్షిస్తున్నాం, కానీ మన పక్కనే ఉన్న కైలాసం లోపలికి ఒక్క కెమెరాను కూడా పంపలేకపోతున్నాం. అంటే మనిషి మేధస్సుకు అందని ఏదో శక్తి అక్కడ మనల్ని ఆపుతోంది. చూశారు కదా, కైలాస పర్వతం అనేది ఒక రాయి కాదు, అది ఒక అనంతమైన విజ్ఞాన గని. సైన్స్ దగ్గర దీనికి సమాధానాలు లేవు, కేవలం నమ్మకాలు మాత్రమే ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? కైలాస పర్వతం లోపల నిజంగానే మరో ప్రపంచం ఉందా? ఆ వెలుగులు, శబ్దాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.